ఇష్టం వచ్చిన ఆ గేట్లు పడగొట్టారు, అక్కడ ఉన్న పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా నెట్టేశారు, బ్యారికేడ్లు కింద పడేసి తొక్కేశారు. ఎవరిని రిసీవ్ చేసుకోవటానికి వచ్చారయ్యా? 3,500 కోట్ల రూపాయలు మద్యం కుంభకోణంలో ప్రధాన ముద్దాయిలు వీళ్ళు. ముద్దాయిల్ని రిసీవ్ చేసుకోవటానికి వచ్చిన మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతమంది వచ్చి అరాచకం సృష్టిస్తారా? శాంతి భద్రతలకి భంగం కలిగిస్తారా? అక్కడ పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా బూతు పద ప్రయోగం చేస్తారా? మీరు ఎక్కడ అరుస్తూ ఉంటే వైకాపా వాళ్ళు లోపల చెవిరెడ్డి అతను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. అక్కడ పోలీసు అధికారులను అరెస్ట్ చేసిన వాళ్ళని తిడతాడు, ఆ జైలు అధికారులని తిడతారు, బూతులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఏమనుకుంటున్నారు మీరు? చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నారా? చట్టం మిమ్మల్ని ఏం చేయలేదని అనుకుంటున్నారా? శాంతి భద్రతల్ని మీరు మీ గుప్పెట్లోకి తీసుకోవాలనుకుంటున్నారా? తోలు వలిచేస్తుంది చంద్రబాబు గారి నాయకత్వంలో లా అండ్ ఆర్డర్. మీరు వెధవ పనులు చేస్తుంటే, శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తుంటే చూస్తూ ఊరుకోదు ప్రభుత్వం అని చెప్పి కూడా మరొక్కసారి హెచ్చరిక చేస్తున్నా మీ అందరికీ. సిగ్గుపడవలసింది పోయి, తలకు ముసుగేసుకొని కారెక్కి వెళ్ళవలసింది పోయి ఏమి రాజకార్యం చేశారా? ఏమి ఘనకార్యం చేశారా ధనంజయ రెడ్డి? ఏమి ప్రజాసేవ చేసావా కృష్ణమోహన్ రెడ్డి? మీ భాగవతం మొత్తం సిట్టు చేతిలో ఉంది. బెయిల్ వస్తే గుప్పు చెప్పుగానే వెళ్ళిపోకుండా ఇదంతేంటి?